వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం పరిధిలోని శాల్విడ్ గ్రామంలో భారీ వర్షం, పిడుగుపాటుకు గురై 26 గొర్రెలు మృతి. భవానీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం, ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు. మంచిర్యాల జిల్లా మందమరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష, రైళ్లు ఆపాలని డిమాండ్. నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా సురక్షా దివాస్, పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకున్నారన్న ఎస్పీ మనోహర్. డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం పరిధిలోని శాల్విడ్ గ్రామంలో ఏరువాక పౌర్ణమి రోజు ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసి పిడుగు పడడంతో 26 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో బాధిత రైతులు అంజయ్య, కృష్ణయ్య కన్నీరు మున్నీరయ్యారు. సుమారు 1,50,000 రూపాయల నష్టం జరిగిందని సంబంధితులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి బాధితులకు నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేయాలని రైతులు కోరారు. ఇక్కడ మేము శాల్విడ్ గ్రామ సర్పంచ్ కుల్కచెర్ల మండలం వికారాబాద్ జిల్లా. వాళ్ళ జీవనాధారం ఈరోజు 26 గొర్రెలు పిడుగుపాటుకు చనిపోవడం జరిగింది. మేము ఇక్కడనే ఉన్నాము. మరి వాళ్ళు జీవనాధారం కోల్పోయినరు. మరి దీనికి ప్రభుత్వం ఏమన్నా సహకరిస్తుందని ఆశిస్తున్నాం. ఎంబడే ఈ ప్రభుత్వం దీన్ని స్పందించి వాళ్ళకు జీవనాధారం ఏందన్నా చూపియాలని ఆశిస్తున్నాం. మొత్తం రాలిపోయి బిడ్డ వచ్చినాయి, మొత్తం రాలిపోయింది. సర్పంచ్ భవానీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో ఉండే ఆయుధాలపై అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. तो ये मेरा पेपर है, ये ट्रांसफर उसका और ट्रांसफर उसका इससे क्या करते हैं, इससे क्या करते मालूम ना? ये तो अभी मैंने पहले बताया मैं क्या क्या बाकी हो गया. आप लोग बोलते हैं भगाना है, कैसे भगाना हो तो उसके किया गया तो क्या आप लोग तो बुरा वो डाल के मारता है. वो पब्लिक के बीच में बैठा उससे मारा लगते किसी वहाँ निकलता उसके अंदर जब पूरे बहुत भाग गया. टीयर गैस गन बोलते क्या बोल रहे. తెలుగుదేశం పార్టీ నాయకులు సంజయ్ దీక్షకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్, ఫార్వర్డ్ బ్లాక్, జనసేన, ఆటో యూనియన్, బీసీ సంఘాలు తదితరులు మద్దతు తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో సంజయ్ దీక్షకు దిగారు. 1,00,000కు పైగా జనాభా ఉన్న మందమరిలో 40 ఏళ్లుగా ఆగిన రైళ్లు ఇప్పుడెందుకు ఆగడం లేదని ప్రశ్నించారు. చేతగాని ఎంపీ వెంకటేష్ నేత కనిపించాడని కేసీఆర్ దత్తత పుత్రుడు ఎమ్మెల్యే బాల్క సుమన్ రావు హైదరాబాద్కి పరిమితం అవుతున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ రావుని ఎంపీ వెంకటేష్ నేతని కలవడానికి పోయే బీఆర్ఎస్ నాయకులకు లక్షల రూపాయల కార్లున్నాయి కాబట్టి సామాన్య ప్రజల కష్టాలు వారికి తెలియవని విమర్శించారు. సమస్య మందమరి మున్సిపాలిటీ ఎన్నికలు రాబోయే రోజుల్లో మరి తప్పకుండా టీఆర్ఎస్ కు కేసీఆర్ కు పొందబెట్టే రోజులు దగ్గరలో పడ్డాయని చెప్పి ఈ సభాముఖంగా నేను అందరికి తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఒక విషయం చెప్పి ముగిస్తా. 4.5 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి మన కేసీఆర్. 4.5 సంవత్సరాలుగా 58 సంవత్సరాలు ఉన్న మా అవ్వలకు ఒక్క పెన్షన్. మందమరి బిడ్డగా మరి ఇక్కడి నుంచి గెలిచిన కేసీఆర్ దత్తత పుత్రుడు ఎమ్మెల్యే బాల్క సుమన్ రావుని, మరి అసమర్థ ఎంపీ వెంకటేష్ నేతని మరి ఆల్ పార్టీస్ తరఫున నేను ఒకటే ప్రశ్న సూటిగా ఇస్తున్నా. 40 సంవత్సరాల నుంచి ఆగిన ట్రైన్లు సింగరేణి కానీ, ప్యాసింజర్ కానీ, మరి తెలంగాణ ఎక్స్ప్రెస్ కానీ, అజ్ని ఎక్స్ప్రెస్ కానీ మరి 4 సంవత్సరాల నుంచి ఎందుకు ఆగుతలేవు? మీరు గొప్ప నాయకులు అవుతుంటే ఆ 4 ట్రైన్లకు అదనంగా ఇంకో 4 ట్రైన్లు మందమరిలో ఆపి చూపిస్తే నిజంగా మీరు ఈ ప్రాంతానికి మేలు చేసిన వాళ్ళు అయ్యేవారు. కానీ ఇవాళ కేసీఆర్ పేరు చెప్పుకొని
నేను ఇంట్లో కొడుకునని చెప్పి ఈ ప్రాంతాన్ని దాచుకోవడం తప్పితే నువ్వు చేసింది ఏం లేదు. ఈ ప్రాంతాన్ని అనుకొని 1,00,000 మంది సుమారుగా ఈ యొక్క రైల్వే స్టేషన్ మీద ఆధారపడి ఉన్నారు. మరి రోజుకి 2,000 మంది హైదరాబాద్కి, కొత్తగూడెంకి, వరంగల్కి, మరి కాజీపేటకి పోయే వాళ్ళు ఉన్నారు. మరి అట్లా వాళ్ళు మరి కాజీపేటకి పోవడానికి 40 రూపాయలు టికెట్ అయితే మరి ఇక్కడ ట్రైన్ ఆగపోయేసరికి రామకృష్ణాపూర్ పోయి ట్రైన్ ఎక్కాలంటే 50 రూపాయలు. మరి ఒక కుటుంబం వెళ్ళాలంటే నలుగురు, ఆ నలుగురికి 200 రూపాయలు, రాను పోను 400 రూపాయలు. మరి నువ్వు కట్టిస్తావా, నీ చెంచాలు కట్టిస్తావా అని అడుగుతున్నా. బాల్కసుమని కలవడానికి చూడడానికి వెళ్ళాలంటే కార్లలో పోయే నాయకులు వాళ్ళకు ఈ ప్రజల కష్టాలు తెలియదు. మరి చుట్టుపక్కల మామిడిగట్టు, ఆదిలపేట, మరి ఆవుడము, చిత్తాపూరు, మరి ఈ యొక్క పులిమడుగు, కోటేశ్వరపల్లి ప్రతి ఊరు ఇక్కడికి వెళ్ళి పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే 9 తారీఖు లోపల ఈ 4 ట్రైన్లను ఇక్కడ ఆపకపోతే రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ ఇద్దరు నాయకులకు మూల్యం చెల్లించక తప్పదు. అది ఏ రూపంలో కావచ్చు. ఈ ప్రాంత బిడ్డలతో పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు మాడి మస అవుతారు. బాల్కసుమన్ సూటిగా నేను అడుగుతున్నా, నువ్వు అభివృద్ధి అంటున్నావు. ఏ ఐమాక్స్ లైట్లో లేకపోతే సోప్టాప్ పనులకు అభివృద్ధి కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ బస్టాండ్లో పందులు, కుక్కలు, బర్రెలు అంటున్నాయి. ఇక్కడ బస్టాండ్ ఉన్న పేరుకు మాత్రమే బస్టాండ్. అభివృద్ధి అంటే చేసి చూపించు. నిన్ను నిజంగా మేము నెత్తిన పెట్టుకుంటాం. 100 కేసులు లాంటివి ఎటు పోయినావు, నువ్వు కనిపించకుండా పోయినావు. హైదరాబాద్కి పరిమితమైనావు. ఏదో చుట్టం చూపుకి వచ్చి శిలాఫలకాలు ఓపెన్ చేసి నీ చెంచగాలతో పాలన నడుపుతున్నావు. వాళ్ళు కూడా నీతోటి ఖుషిగా లేరు. రానున్న కాలంలో ఈ 4 ట్రైన్లను ఆపకపోతే జేఏసీగా హైదరాబాద్లో కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేస్తాం. అదేవిధంగా మా ఎంపీ వెంకటేశ్వరని ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈసారి అసలేడు. ఇక మొత్తానికే ఆ ఇంటి ముందర కూర్చొని ధర్నా చేసే పరిస్థితి తెచ్చుకోకండి చెప్పి జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం. పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకుని వారి సమస్యలు పరిష్కరించడంలో విజయం సాధిస్తున్నామని జిల్లా ఎస్పీ కె మనోహర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు యంత్రాంగం చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు పలు కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తూ వివరించారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూలు పోలీసులు ఫుట్ పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ కె మనోహర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 6వ తేదీన నాగర్ కర్నూలులో నిర్వహించే తలపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చి నాగర్ కర్నూలు అభివృద్ధి ప్రదాతకు కృతజ్ఞతలు తెలపాలని ఆయన కోరారు. వెలమ సంఘం ఫంక్షన్ హాల్ సమీపంలో బహిరంగ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎస్పీ మనోహర్తో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 1,00,000 జనంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞత తెలపడానికి స్వచ్ఛందంగా జనం గ్రామాల నుంచి తరలి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ సమీకృత కార్యాలయాలను, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని అన్నారు.
రకాల కోరిక జిల్లా కేంద్రాన్ని ఏర్పరచుకోవడం, ఒకే దగ్గర జిల్లా అధికారులు కూర్చొని పనిచేసే విధంగా 1,50,000 స్క్వేర్ ఫీట్లో ఈ కలెక్టర్ సమీకృత బిల్డింగ్ ఓపెనింగ్ ప్రారంభం చేయడం, అదేవిధంగా మెడికల్ కాలేజ్ శంకుస్థాపన, ఎస్పీ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమం భాగంగా ఈ ప్రాంతానికి వస్తున్నారు. 1,50,000 మందితోటి ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే ఆ టార్గెట్ను రీచ్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. తప్పకుండా మేము ఆ గ్రామానికి 400 మంది చెప్తే మా దగ్గర 500 అయినరు, 450 మంది అయినరని చెప్పి గ్రామాల నుంచి ఫోన్ వస్తే తప్పకుండా 1,50,000 మందితోటి ఈ భారీ బహిరంగ సభ నిర్వహించి 9 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నాగర్కర్నూల్ జిల్లా ఏర్పాటు కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం మెడికల్ కాలేజ్ ఏర్పడి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా సంఘీభావంగా ఈ ప్రాంత ప్రజలు వచ్చి తప్పకుండా మద్దతు తెలుపుతారని చెప్తున్నారు. తప్పకుండా రేపు ముఖ్యమంత్రి గారు 6వ తారీఖు నాడు ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఆ సాయంత్రం 6 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుంది. ఈ సభలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మీడియా ద్వారా నాగర్కర్నూల్ జిల్లా ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. పిడుగుపాటుతో 2 ఎడ్లు, ఆవు, లేగ దూడ మృతి చెందాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి, దోమ మండలం కొండయ్యపల్లి గ్రామంలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు గురై 2 ఎడ్లు, ఆవు, లేగ దూడ మృతి చెందాయి. దీంతో రైతులు యాదయ్య, నర్సింహులు, ఎల్లప్పలు కన్నీరు మున్నీరయ్యారు. ఈరోజు వర్షానికి పిడుగుపాటుకు 2 కాడెద్దులు మృతి చెందడం జరిగింది. పరిగి మండల పరిధిలోని రంగంపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి యాదయ్య అనే రైతు కూలీనాలు చేసుకునే రైతువి 2 ఎద్దులు మరణించడం జరిగింది. అతనికి వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడికి వెళ్ళి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాం. వారు గిట గవర్నమెంట్ నుంచి ఎంత వస్తే అంత త్వరగా ఇచ్చేటట్టు మేము ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కనుక రైతును ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. సికింద్రాబాద్ సీతాఫల్ మండీలో పార్టీ కలెక్షన్ షాపు నూతనంగా ప్రారంభించబడింది. షాపు యజమాని ఆనంద్ కృష్ణ మాట్లాడుతూ బర్త్డే, యానివర్సరీ, బేబీ షవర్ సహా అన్ని రకాల డెకరేట్ ఐటమ్స్ తమ వద్ద సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. C5 టీవీ 95 టీవీ వాళ్ళకి నమస్కారం అండి. నా పేరు ఆనంద్ కృష్ణ. మైలార్గడ్డ వైట్ హౌస్ ఆపోజిట్ లైన్లో నామాల్గుండుకు వెళ్ళే దారిలో వాసవి స్టీల్ ప్యాలెస్ పక్కన ఎన్ఆర్ పార్టీ కలెక్షన్స్ అనేసి బర్త్డేస్కి, యానివర్సరీస్కి, బేబీ షవర్స్, హల్దీ సెరమనీ, క్రెడిల్ సెరమనీకి సంబంధించిన బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అందుబాటులో పెట్టామండి. మన ఏరియాలో మనకి వెళ్ళాలంటే లాంగ్లో వెళ్ళాలి, సికింద్రాబాదు అక్కడ ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది. సో మన ఏరియా వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా రీజనబుల్ ప్రైజెస్తోని మీకు ఇక్కడ పెట్టడం పడిందండి. 24th రోజు ఓపెనింగ్ అయ్యింది. వారాసిగూడలో శ్రీ సాయి అమ్ములు ఆసుపత్రి డాక్టర్ ఎం మృణాలిక ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి శుక్ర, శనివారాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. అన్న ఒక్కసారి అన్న ఇక్కడ వేసుకుంటా ప్లేట్లు వేసుకుంటా ఇక్కడ చూసుకుంటే వేయండి.
Hello, good afternoon, Andy. I am Dr. Renalika. I am an MD physician. I am an oncologist. I am a cancer specialist, especially in surgical, and I am an obstetric and gynecologist, and I am a diabetologist, Andy. ఇది శ్రీ సాయి అమలు హాస్పిటల్లో నేను ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తున్నానండి. దిస్ హాస్పిటల్ ఇస్ సిన్స్ 35 years. మా మదర్ రన్ చేసేవాళ్ళు, ఆ తర్వాత నేను అండర్టేక్ చేశానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, సర్జరీస్, డెలివరీస్, అన్ని ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్నీ కూడా నేను ఇక్కడ కండక్ట్ చేస్తున్నాను. ఈ హాస్పిటల్ని నేను స్టార్ట్ చేసింది కూడా ఓన్లీ ట్రస్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్తోనే, ఓన్లీ సేవాభావం తప్ప ఇందులో వేరే ఆలోచనే లేదు. అన్ని ప్రైజెస్ కూడా చాలా లెస్ తీసుకుంటామండి వెన్ కంపేర్స్ టు అదర్ హాస్పిటల్స్. ఇప్పుడు నేను ఈ సేవా ప్రోగ్రాంలోనే పార్ట్గా అన్నదానం అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నానండి. ఇప్పటికి ఇది మాది 3rd month. ఎవ్రీ వీక్ ఫ్రైడే అండ్ సాటర్డే 2 days 1000 members దాకా మేము అన్నదానం పెడుతున్నామండి. అంటే ఇది ఏమన్నా డొనేటెడ్ మేడం, లేకపోతే మీరు ఓన్గా చేస్తున్నారా? లేదండి, నాకు వచ్చిన అమౌంట్లోనే నేను నా సైడ్ నుంచి నేను ప్రజలకి సేవ చేయాలన్న ఇంటెన్షన్ కాబట్టి నా ఓన్ అమౌంట్తో నేను ఇది కండక్ట్ చేస్తున్నాను. అందుకే ఓన్లీ 2 days చేయగలుగుతున్నాను. రేపు దేవుడి దయ వల్ల ఉంటే ఇంకా అమౌంట్ నాకు అడ్జస్ట్ అవ్వగలిగితే ఎవ్రీ డే ఇలా నేను పెట్టాలని అన్నది నా ఇంటెన్షన్. మేడం సుమారు ఎంతమందికి మీరు చేస్తారు మేడం? 1000 members దాకా ఎవ్రీ వీక్ అండి. ఎవ్రీ వీక్ 2 days, ఫ్రైడే సాటర్డే ఆఫ్టర్నూన్ 12-12:15కి మీరు ఇక్కడికి రావచ్చు. కొత్తగూడెం జిల్లాలో పోలీసులు సురక్షా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి సెంట్రల్ పార్క్ వద్ద నుండి మొదలైన ర్యాలీ పాల్వంచ, దమ్మిపేట సెంటర్, ప్రకాష్ స్టేడియం వద్ద ముగిసింది. ర్యాలీలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుతో పాటు జిల్లా ఎస్పీ, కలెక్టర్కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. శ్రీ త్యాగరాజన్ గారు వైస్ ప్రెసిడెంట్ ఐఎన్టీసీ వారి రెండు వెహికల్స్ అలౌట్ చేశారు. టాటా అంబులెన్స్ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ముత్తంగి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96 వరకు చదువుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని వారి వారి కుటుంబ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓకే, సో మరి మనం ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా కానీ దీపారాధనతో మొదలు పెడతాము. అండ్ అలాగే గణపతికి ఒక సాంగ్ కూడా లేడీస్ ఏమైనా వచ్చి పాడాలనుకుంటే పాడచ్చు. స్కూల్లో భయపడుకుంటే ఇంకా భయపడతారా చెప్పండి? ఓకే, సో ఐ ఇన్వైట్ ఆల్ ద టీచర్స్ ఫర్ లైట్ ల్యాంప్. సో ల్యాంప్ లైటింగ్కి ఒకసారి అందరు కూడా రావాలండి. సార్ వాళ్ళందరూ కూడా రావాలి జ్యోతిని వెలిగించడానికి. సో అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. యా, ఎవరైనా లేడీస్ రావాలండి. 1 or 2. సో ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా ఫస్ట్ మనం దీపారాధన చేయడం మన సాంప్రదాయం ప్రకారం. సో వీఆర్ డూయింగ్ దిస్. సో అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి.
ఉంటే ప్లేస్ ఉంది. సో మన నెక్స్ట్ ఇంకెవరైనా టీచర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒకసారి మాట్లాడాలి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించిన మా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా మా తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంత చక్కటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి ఇక్కడ పూర్వ విద్యార్థులు కాకుండా పూర్వ ఉపాధ్యాయులు కూడా కలుసుకునే కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసి Thank you very much, sir. And ladies, ఎవరైనా ఒక జాయిన్ అవ్వచ్చు మేడం, ఎవరైనా ఒక జాయిన్ అవ్వండి. రాత్రి సమయాల్లో రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై కాలపత్తర్ పోలీసులు కొరడా ఝులిపించారు. అనవసరంగా రాత్రి సమయాల్లో వీధుల్లో తిరుగుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. भैया बॉर्डर लेके आएंगे। पीछे लंबा सेटेलाइट ఇల్లు కాలి రోడ్డున పడ్డ 2 కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయంతో పాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందించి మానవత్వం చాటుకున్నారు విగ్రామ్ శ్రీనివాస్ గౌడ్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట మండల కేంద్రంలోని పుట్టి లక్ష్మి, పుట్టి పోచమ్మ ఇద్దరు నివాసం ఉంటున్న ఇల్లు 4 రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి ధ్వంసమై ఆస్తి నష్టం జరిగింది. ఆ సమాచారాన్ని మాజీ కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విగ్రామ్ రామ్ గౌడ్, పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ విగ్రామ్ శ్రీనివాస్ గౌడ్ కు తెలిపారు. దీంతో స్పందించిన ఆయన వారిని ఆదుకున్నారు.
మా తల్లి సరే ఇక్కడ వచ్చాను అలా నిలబడి రాకొచ్చు ఇంట్లో వెళ్ళలేరు గుడి కొత్తగా వెళ్ళి పని వాళ్ళు పొద్దున తానం చేసి మా తమ్ముడు అప్పుడు గుడికాడికి వచ్చినాడు రాగా మా తమ్ముడు ఏం చేసుకున్నాడు పాలు తీసుకొని చాయ్ పెట్టుకుంటా అని చెప్పేసి మా తమ్ముడు అంతే మీ బ్యాంక్ లో నోట్ల నెంబర్స్ రిజిస్టర్ 500 బయట కట్టేద్దామని ఖమ్మం మీదకి మొన్న ఇల్లు మంచి చేసుకుని పెళ్లి చేసుకున్నాడు 2 సంవత్సరాలు అయిందండి. ఇంకోటి పెద్ద అదృష్టం ఏంటంటే మనకు ప్రాణ నష్టం పొగ చుట్టుకున్నట్టు బయటకు వచ్చేసి అది చాలా గ్యాస్ సిలిండర్ బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పరిధిలోని శాల్విడ్ గ్రామంలో భారీ వర్షం, పిడుగుపాటుకు గురై 26 గొర్రెల మృతి. భవానీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం, ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు. మంచిర్యాల జిల్లా మందమరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష, రైళ్లు ఆపాలని డిమాండ్. నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా సురక్షా దివాస్, పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకున్నారన్న ఎస్పీ మనోహర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.